ఏ దేశం పోయినా అక్కడ మనోళ్ళు పక్కా ఉంటారబ్బా. దునియా దేశాల పెద్దన్న అమెరికాలో బగ్గున్నారు. చదువుల కోసమో కొలువుల కోసమో వ్యాపారాలు చేస్తానికి పోయి ఆడనే సెటిల్ అవుతున్నారు. పండుగలకో పబ్బాలకో తీర్వాటం దొరికితే సొంతూరుకొచ్చి 4 రోజులు నిమ్మలం చేసుకొని పోతారు. అదే ఇక్కడికెళ్ళి మనోళ్ళు అటుపోతే రాకొచ్చిండ్రని జోరుగా ఎదుర్కొంటారు. ఇక వచ్చింది దేశాన్ని వెళ్ళే ప్రధానమంత్రి అయితే ఇంకింత జోరుంటది మళ్ళా. రష్యా దేశం పోయిన మోడీ సార్ కు గిట్ల వెల్కమ్ చెప్పిండ్రు ఆడికి బతకమైన భారతీయులు. మాస్కోలో మనోళ్ళతోటి మీటింగ్ పెట్టి నేనొక్కడినే రాలే 140 కోట్ల భారతీయుల ప్రేమను దేశం మట్టి వాసనను మోసుకొచ్చిన అనంగానే సప్పట్లు. చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ చేసినాం, డిజిటల్ ఇండియాలో దూసుకుపోతున్నాం, 10 ఏళ్ల ఏలుబడిల డెవలప్మెంట్ ల రువ్వడి చూపించినాం అనుకొచ్చిండు. 140 करोड़ नागरिकों के सामर्थ्य पर भरोसा करता. అట్లనే రష్యా అధ్యక్షుడు పుతిన్ సార్ తోని కూసోని 2 దేశాల నడుమ వ్యాపారాల ముచ్చట్లు మాట్లాడుకున్నారు. అయితే పుతిన్ సార్ ను కలుసుడు మస్తు బాధ అనిపించింది. హంతకుని ఎట్లా కలుస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సారు ట్విట్టర్ లో రాసుకొచ్చిండు. ఈ దేశానికి ఆ దేశానికి యుద్ధం నడుస్తుంది కాబట్టి గిట్ల అన్నాడన్నట్టు. అయితే గా యుద్ధం గురించి రష్యా అధ్యక్షుడితోటి ప్రధాని సారు మాట్లాడిండు. కొట్లాడుకోవద్దు, కూసోని మాట్లాడుకోవాలని సలహాలిచ్చిండని మన ఆఫీసర్లు బయటికి చెప్పిన ముచ్చట.